నంద్యాల జిల్లా నందకొట్టూరు నియోజకవర్గ కేంద్రంలో మండల నాయకులతో ఎమ్మెల్యే గీతా జయసూర్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా వివరించాలని నాయకులు సూచించారు. ఇక తల్లికి వందనం పథకం ప్రతి అర్హత గల విద్యార్థికి అందుతుందని, పెన్షన్ రాని అర్హులకు త్వరలోనే మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక అందరూ చెప్పినట్లు కొత్తపల్లి మండలం నుంచి మొదలు పెట్టుకుంటే బ్రాన్కుట్కూరు వరకు కూడా మనము అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేసాం. మీకు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే విద్యుత్ శాఖలో ఎప్పుడైనా సరే ఆర్డీఎస్ స్కీమ్ తీసుకొచ్చి ఇంత భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు హెచ్చించి డెవలప్మెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డీఎస్ కింద 9 మీటర్ల పోలు చాలా వరకు కూడా అన్ని విలేజ్లో మా ఇండ్ల మీద 3 ఫేజ్ కరెంటు పోయింది, మాకు ఇండ్లు అడ్డమవుతున్నాయి, కరెంటు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి అనేటువంటి గ్రామాలన్నింటి కూడా రెక్టిఫై చేసి వాటిని అన్నింటిని కూడా 9 మీటర్ల పోల్స్ అన్ని కూడా వేయించడం జరిగింది. కుటుంబాల్లో కూడా ఎంతమంది పిల్లలు పడిపోతే కూడా అంతమంది పిల్లలకు కూడా ఈరోజు మనం తల్లికి వందనం వర్తింపజేసామంటే అది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానము. సంక్షేమ పథకాలు ఏ విధంగా ఎవరికి ఇవ్వాలనేది మన చంద్రబాబు సార్కి తెలిసినంత ఎవరికి భవిష్యత్తు తెలియదు. ఈరోజు అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి చెల్లాచెదరైపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ ఒక కొలికి తీసుకొచ్చి ఈరోజు పెట్టుబడులు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి చూసి ఓరవలకనే ఏదో నోటికి వచ్చినట్లు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. కానీ మన ధ్యేయం అంతా ఒకటే, మన గ్రామాల అభివృద్ధి కావాలి, మన లీడర్షిప్ ప్రతిష్టంగా ఉండాలి. మనము ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ మనము జెండా రెపరెపలాడే విధంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇందాక అందరూ చెప్పినట్లు కొత్తపల్లి మండలం నుంచి మొదలు పెట్టుకుంటే బ్రాన్కుట్కూరు వరకు కూడా మనము అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు వేసాం. మీకు ఇంకా ముఖ్యమైనది ఏంటంటే విద్యుత్ శాఖలో ఎప్పుడైనా సరే ఆర్డీఎస్ స్కీమ్ తీసుకొచ్చి ఇంత భారీ ఎత్తున వేల కోట్ల రూపాయలు హెచ్చించి డెవలప్మెంట్ చేసినటువంటి దాఖలాలు లేవు. మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డీఎస్ కింద 9 మీటర్ల పోలు చాలా వరకు కూడా అన్ని విలేజ్లో మా ఇండ్ల మీద 3 ఫేజ్ కరెంటు పోయింది, మాకు ఇండ్లు అడ్డమవుతున్నాయి, కరెంటు వల్ల ఇబ్బందులు పడుతున్నాయి అనేటువంటి గ్రామాలన్నింటి కూడా రెక్టిఫై చేసి వాటిని అన్నింటిని కూడా 9 మీటర్ల పోల్స్ అన్ని కూడా వేయించడం జరిగింది. కుటుంబాల్లో కూడా ఎంతమంది పిల్లలు పడిపోతే కూడా అంతమంది పిల్లలకు కూడా ఈరోజు